హాయ్ గైస్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 8వ తరగతి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ సబ్జెక్ట్లో చాప్టర్ 1 ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం, ఈ చాప్టర్ నేర్చుకుందాము. ఇన్ దిస్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు బిగిన్ విత్ ఫుట్బాల్. ఈ అధ్యాయాన్ని మనము మొదటగా ఫుట్బాల్ ఆటతో ప్రారంభించబోతున్నాం. A game many of you have probably heard of or even played. ఈ ఆట గురించి మీరు చాలా మంది సుమారుగా వినే ఉంటారు లేదా ఆడి కూడా ఉంటారు. As the name suggests, this is a game that involves the players' feet. దీని పేరులోనే ఉంది కదా ఫుట్బాల్ అని, అంటే ఇది ఆటగాడి కాళ్ళకు సంబంధించిన గేమ్. అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ఫుట్బాల్, ఫుట్బాల్లో సంబంధించిన నియమాల ప్రకారం, ఇఫ్ ద బాల్ టచెస్ ద ఆర్మ్ ఆఫ్ ఎనీ ప్లేయర్, ఏ ఒక్క ఆటగాడి చేతికైనా సరే బాలు తగిలింది అంటే, ఎక్సెప్ట్ ద గోల్ కీపర్ తప్ప మిగతా ఎవరికైనా సరే ఆ బాల్ చేతికి తగిలితే, దెన్ దిస్ ఈజ్ కన్సిడర్డ్ ఏ ఫౌల్. అది ఒక ఫౌల్గా, ఆటలో ఒక ఫౌల్గా గుర్తిస్తారు. చేతికి బాల్ తగలకూడదు, అందుకే కదా దాన్ని ఫుట్బాల్ అంటారు. సో ఇఫ్ ప్లేయర్స్ స్టార్ట్ హోల్డింగ్ ద ఫుట్బాల్ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ పాసింగ్ ఇట్ అరౌండ్, దెన్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఎనీమోర్. ఒకవేళ ఆ ఆటలోని ప్లేయర్స్ అందరూ బాల్ని చేతికి తీసుకొని ఒకరికొకరు అందించుకుంటూ ఉంటే దాన్ని ఫుట్బాల్ అంటామా? అది ఫుట్బాలే కాదు ఇంకా. సిమిలర్లీ అదర్ గేమ్స్, అంటే మిగతా ఆటల్లో కూడా అదేవిధంగా, సచ్ యాజ్ హాకీ ఆర్ క్రికెట్ ఆల్సో హ్యావ్ రూల్స్ అకార్డింగ్ టు విచ్ దే ఆర్ ప్లేడ్. హాకీ, క్రికెట్ ఇలాంటి మిగతా ఆటల్లో కూడా ఈ విధంగానే అవి ఆడే విధానాన్ని బట్టి రూల్స్ అనేటివి, నియమాలు అనేటివి ఉన్నాయి. ప్రతి ఆటలోనూ నియమాలు ఉంటాయి. ఈచ్ ఆఫ్ దీస్ రూల్స్ హెల్ప్స్ డిఫైన్ ద గేమ్ అండ్ హెల్ప్స్ అస్ డిస్టింగ్విష్ వన్ గేమ్ ఫ్రమ్ అనదర్. ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో, నియమాలు, గేమ్లో నియమాలు ఆ గేమ్ని డిఫైన్ చేస్తాయి, అవే ఆ గేమ్ని నిర్వచిస్తాయి. ఆ గేమ్కి ఆ నియమాల వల్లే ఆ గేమ్ని మనం అలా ఆడతాం. అలాగే మనకి ఆ గేమ్స్ని ఒకదాని నుంచి ఇంకొక దానికి వేరు చేయడానికి కూడా ఈ నియమాలు ఉపయోగపడతాయి. యాజ్ దీస్ ఆర్ ఫండమెంటల్ టు ద గేమ్, వీ కెన్ ఆల్సో కాల్ దెమ్ ద కాన్స్టిట్యూటివ్ రూల్స్ ఆఫ్ ద గేమ్. మనకి ఈ గేమ్కి, ఆటకి ఈ నియమాలన్నీ మూలమైనవి కాబట్టి వాటిని మనం నిర్మాణాత్మక నిబంధనలుగా వ్యవహరించవచ్చు. లైక్ దీస్ గేమ్స్, ఈ ఆటల్లాగే, ఏ సొసైటీ, ఒక సమాజము, ఆల్సో హ్యాస్ కాన్స్టిట్యూటివ్ రూల్స్ దట్ మేక్ ఇట్ వాట్ ఇట్ ఈస్ అండ్ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ అదర్ కైండ్స్ ఆఫ్ సొసైటీస్. సొసైటీ అంటే సమాజం. ఆ సమాజంలో ఉన్న కాన్స్టిట్యూటివ్ రూల్స్, ఒక సమాజానికి ఉన్న వ్యవస్థాగత నిబంధనలు, ఆ సమాజంలో ఉన్న నిబంధనలే ఆ సమాజాన్ని మిగతా సమాజాల నుంచి వేరుగా నిలుపుతాయి, దానికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తాయి కదా. ఇన్ లార్జ్ సొసైటీస్ ఇన్ విచ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆఫ్ పీపుల్ లివ్ టుగెదర్, దీస్ రూల్స్ ఆర్ ఫార్ములేటెడ్ త్రూ కన్సెన్సస్, అండ్ in modern countries this consensus is usually available in written form. ఇలా సమాజానికి ఏవైతే వ్యవస్థాగత నిబంధనలు అనేవి ఉంటాయో, ఒక పెద్ద సమాజం, చాలా మంది నివసించే ఒక పెద్ద సమాజం ఉంది అంటే, ఆ సమాజానికి, ఒక లార్జ్ సొసైటీ అనేదానికి, దాంట్లో చాలా రకాల ప్రజలు నివసిస్తుంటారు. ఇప్పుడు మన దేశాన్ని తీసుకుంటే మనకి తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళులు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు,
అలాగే రకరకాల కులాల వాళ్ళు, రకరకాల మతాల వాళ్ళు, ఇలా చాలామంది కలిసి నివసిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పెద్ద సొసైటీలో రూల్స్ అనేటివి ఫార్ములేటెడ్ త్రూ కన్సెన్సస్, ప్రజలందరి ఏకాభిప్రాయం ప్రకారం రూపొందించబడాలి. అందరూ ఆమోదించిన రూల్స్ అనేటివి మనం ఏర్పరచుకొని ఆ రూల్స్ ప్రకారం మన సమాజాన్ని నిర్మించుకోవాలి కదా. ఆధునిక సమాజాల్లో, మోడర్న్ కంట్రీస్లో దిస్ కన్సెన్సస్ ఈజ్ యూజువల్లీ అవైలబుల్ ఇన్ రిటర్న్ ఫామ్. ఆధునిక సమాజాల్లో ఈ ఏకాభిప్రాయంగా ఏర్పడిన ఈ నియమాలు అనేటివి ఒక రాత రూపంలో, అంటే రాసిన రూపంలో ఉంటాయి. ద రిటన్ డాక్యుమెంట్ ఇన్ విచ్ వి ఫైండ్ సచ్ రూల్స్ ఈస్ కాల్డ్ ఏ కాన్స్టిట్యూషన్. ఈ విధంగా మనం ఆ రూల్స్ అన్నిటిని రాసుకున్న ఒక డాక్యుమెంట్, ఒక పుస్తకమే, ఆ రాత ప్రతినే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అని పిలుస్తాం. We have looked at the Indian Constitution in classes 6 and 7 in our social and political life textbooks. మనం ఇంతకుముందు 6-7 తరగతుల్లో సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం గురించి కొంత తెలుసుకున్నాం కదా. హ్యావ్ యూ ఎవర్ వండర్డ్ వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ been curious about how the constitution got written or who wrote it? మీకు ఎప్పుడైనా ఆసక్తి కలిగిందా? అసలు మనకి రాజ్యాంగం ఏం అవసరం ఉంది, మనకు రాజ్యాంగం అవసరం ఏమిటి, రాజ్యాంగం ఎలా రాయబడింది, ఎవరు రాశారు అని ఎప్పుడైనా మీకు ఆశ్చర్యం కానీ ఆసక్తి కానీ కలిగిందా తెలుసుకోవాలని? ఇన్ దిస్ చాప్టర్ we will discuss both these issues and also look at the key features of the ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం ఈ అధ్యాయంలో ఆ విషయాల్ని నేర్చుకుని అలాగే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. ఈచ్ ఆఫ్ దీస్ ఫీచర్స్ ఈజ్ క్రూషియల్ టు ద వర్కింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా అండ్ సమ్ ఆఫ్ దీస్ విల్ బి ద ఫోకస్ ఆఫ్ డిఫరెంట్ చాప్టర్స్ ఇన్ దిస్ బుక్. మనకి భారత రాజ్యాంగం అనేది మన ప్రజాస్వామ్యంతో బతికే దేశం కదా మన భారతదేశం. అంటే ప్రజలే నాయకుల్ని ఓటు వేసి ఎన్నుకుంటారు కాబట్టి ప్రజాస్వామ్యంగా మనం జీవిస్తున్నాం. అలాంటి భారతదేశంలో ప్రజాస్వామ్య పనితీరులో ప్రతి ఒక్క లక్షణము, రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క లక్షణం కూడా చాలా ముఖ్యమైనది, కీలకమైంది. ఈ లక్షణాలలో కొన్నింటిని ఈ పుస్తకంలో మనం వివిధ అధ్యాయాల్లో తెలుసుకుందాం. వై డస్ ఏ కంట్రీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్? ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు అవసరం? ఏ దేశానికైనా సరే రాజ్యాంగం అనేది ఎందుకు అవసరము? ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు చూడండి. ఈ పిక్చర్ పక్కన డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు, అదొకసారి చదవండి. ఇన్ 1934 ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మేడ్ ద డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. 1934లో భారతదేశ జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతున్న వాళ్ళందరూ కలిసి భారత జాతీయ కాంగ్రెస్ అనే దాన్ని స్థాపించారు. ఈ భారత జాతీయ కాంగ్రెస్ వాళ్ళందరూ 1934లో రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నారు. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో దిస్ అసెషన్ ఫర్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ ఓన్లీ ఆఫ్ ఇండియన్స్ గెయిన్డ్ మొమెంటమ్ అండ్ దిస్ వాజ్ కన్వీనియంట్ ఇన్ డిసెంబర్ 1946. ఈ రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ భారతీయుల్లో కూడా ఈ ఉద్యమం, స్వాతంత్రోద్యమం ఊపందుకుంది. మనం ఎలాగైనా సరే స్వాతంత్రం సంపాదించుకోవాలి అన్న ఉద్యమం అనేది ఊపందుకుంది. అలాంటప్పుడే స్వతంత్ర రాజ్యాంగ సభ, అంటే మనంతట మనముగా ఒక సభను ఏర్పాటు చేసుకోవాలి అన్న ప్రకటన రావడంతో డిసెంబర్ 1946లో ఈ సమావేశం అయింది. The photo on page 2 shows
some members of the Constituent Assembly. ఈ చిత్రంలో మనకి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కొంతమంది వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. ఇక్కడ మీకు నెహ్రూ గారు కనిపిస్తున్నారు కదా. Between December 1946 and November 1949, the Constituent Assembly drafted a constitution for independent India. డిసెంబర్ 1946, నవంబర్ 1949 ఈ మధ్య కాలంలో రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగాన్ని రాసింది. ఈ మధ్యలో ఉన్న కాలంలో మన భారతదేశం స్వతంత్రం వస్తే మనకంటూ కొన్ని నియమాలు, హక్కులు ఉండాలని చెప్పి రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రాసింది. Free to shape their destiny at last after 150 years of British rule, the members of the Constituent Assembly approached this task with the great idealism that the freedom struggle had helped produce. మనకి 150 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని రాజ్యాంగ సభ సభ్యులు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో, ఆ గొప్ప ఆదర్శవాదంతో ఈ పనిని చేయడానికి పూనుకుంది. ఆ రాజ్యాంగ సభ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి, అది మనం రాసుకోవాలి అని చెప్పి ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోనే రాజ్యాంగాన్ని రాసుకోవడానికి కూడా పూనుకున్నారు. You will read more about the work of the Constituent Assembly later in the chapter. ఈ అధ్యాయంలో మనం ఇంకా ఈ రాజ్యాంగ సభ చేసిన పనుల గురించి ఇంకా తెలుసుకుంటాం. The photo alongside shows Prime Minister Jawaharlal Nehru addressing the Constituent Assembly. ఈ చిత్రంలో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రాజ్యాంగ సభను ఉద్దేశించి, అంటే ఆ సభలో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. టుడే మోస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలోని చాలా దేశాలకు ఈరోజు రాజ్యాంగాలు అనేవి ఉన్నాయి. ఏ దేశానికి ఆ దేశ రాజ్యాంగం చాలా దేశాలకు ఉన్నాయి ఇప్పుడు. వైల్ all democratic countries are likely to have a constitution, it is not necessary that all countries that have a constitution are democratic. మనకి అన్ని ప్రజాస్వామిక, అంటే ప్రజాస్వామ్య విధానాన్ని పాటించే అన్ని దేశాలకు రాజ్యాంగాలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాలు ప్రజాస్వామ్య దేశాలు కాకపోవచ్చు. అంటే రాజ్యాంగం ఉన్నంత మాత్రాన అది ప్రజాస్వామ్య దేశం కాకపోవచ్చు. అంటే ప్రజలే వాళ్ళ నాయకుల్ని ఎన్నుకునే ప్రజాస్వామ్యం ఉన్న దేశం కాకపోయినా కూడా రాజ్యాంగం ఉండొచ్చు. కానీ ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో దాదాపు చాలా వాటికి రాజ్యాంగాలు ఉన్నాయి. మీకు ప్రజాస్వామ్యం కాకుండా మిగతా ఏమేమి ఉన్నాయో తెలుసా? కమ్యూనిజం ఉంది, సోషలిజం ఉంది, ఇలా రకరకాల వాదాలు ఉన్నాయి. మనకి ఇంతకు ముందు రాచరికం ఉండేది మన దేశంలో. పూర్వకాలంలో రాజులు ఉండేవారు, వాళ్ళని ఎవరు ఎన్నుకోరు కదా అని. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ద కాన్స్టిట్యూషన్ సర్వ్స్ సెవరల్ పర్పసెస్. మనకి రాజ్యాంగం అనేది చాలా రకాల ప్రయోజనాల్ని చేకూరుస్తుంది. ఫస్ట్, ఇట్ లేస్ అవుట్ సెర్టెన్ ఐడియల్స్ దట్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ కంట్రీ దట్ వి యాజ్ సిటిజన్స్ aspire to live in. మొట్టమొదటగా రాజ్యాంగం ఏం చేస్తుంది? అది పౌరులుగా మనం నివసించాలని కోరుకునే దేశం ఎలా ఉండాలో అని దాని ఆధారంగా కొన్ని ఖచ్చితమైన ఆదర్శాలను రూపొందిస్తుంది. మనము ఈ దేశంలో ఉండాలి, ఈ దేశంలో జీవించాలి అంటే ఏమేమి కోరుకుంటామో దాన్ని ఆధారం చేసుకుని కొన్ని ఆదర్శాలని రాజ్యాంగం రూపొందిస్తుంది. ఆర్ పుట్ అనదర్ వే, ఇంకో విధంగా చెప్పాలంటే ఏ కాన్స్టిట్యూషన్ టెల్స్ us what the fundamental nature of our society is. ఇంకో విధంగా చెప్పాలంటే, మరో రకంగా చెప్పాలంటే
ఒక సమాజం యొక్క మౌలిక స్వభావాన్ని, ఆ సమాజం యొక్క మౌలికమైన స్వభావాన్ని ఆ దేశ రాజ్యాంగం తెలియజేస్తుంది. ఆ సమాజం ఎలాంటిది అన్నది ఆ దేశ రాజ్యాంగం తెలియజేస్తుంది. A country is usually made up of different communities of people who share certain beliefs but may not necessarily agree on all issues. ఒక దేశం అనేది సాధారణంగా కొన్ని నిశ్చిత అభిప్రాయాలు గల విభిన్న సమూహాలతో కూడి ఉంటుంది కదా. మన దేశంలో కూడా చాలా మతాలు, చాలా కులాలు, చాలా భాషలు, ఇలా రకరకాలు ఉన్నారు. అయినా కూడా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ విభిన్న అభిప్రాయాలున్న సమూహాలతోనే దేశం అనేది ఉంటుంది. A constitution helps serves a set of rules and principles that all persons in a country can agree upon as the basis of the way in which they want the country to be governed. ఇలా ఏకాభిప్రాయం అయితే లేకపోవచ్చు. అయితే వీరు అన్ని విషయాల్లోనూ ఏకీభవించకపోవచ్చు. రకరకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి ఏకాభిప్రాయం కుదరదు కదా. అంటే ఏకాభిప్రాయం అంటే అందరూ ఒకే అభిప్రాయం ఉండకపోవచ్చు. కానీ ఒక దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు, సూత్రాల ఆధారంగా పరిపాలింపబడాలని కోరుకుంటారు. ఏ దేశ ప్రజలైనా వాళ్లకు ఆమోదయోగ్యమైన, వాళ్ళు కోరుకున్న విధమైన నియమాలు, సూత్రాలు ఉండేటట్టు పరిపాలించబడాలి, మమ్మల్ని ఆ విధంగానే పరిపాలించాలి అని కోరుకుంటారు కదా. This includes not only the type of government but also an agreement on certain ideals that they all believe the country should uphold. దేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలనే దానికి సంబంధించిన మాత్రమే కాదు ఇది. రాజ్యాంగం ఇచ్చే ఈ నియమాలు ఇవన్నీ ఎలాంటి ప్రభుత్వం ఉండాలి అనేది మాత్రమే తెలపవు. ఇది ఆ దేశం ఆమోదించిన, దృఢంగా విశ్వసించిన, అంటే ఆ దేశ ప్రజలందరూ ఒప్పుకున్న, వాళ్ళందరూ బలంగా నమ్మిన ఆదర్శాల సమూహారంతో, ఈ ఆదర్శాలతో నిండిపోయి ఉంటుంది. అంటే ఆ రాజ్యాంగంలో ఈ ఆదర్శాలని ప్రతిబింబిస్తూ ఉంటాయి. Let us try and understand what we mean by this through two contrasting situations in the recent history of Nepal. A country that borders India on the north. మనకి భారతదేశానికి ఉత్తర సరిహద్దులో ఉన్న దేశమైన నేపాల్లో ఇటీవల చోటు చేసుకున్న రెండు విరుద్ధమైన పరిస్థితుల ద్వారా, అంటే ఒకదానికొకటి వేరుగా ఉన్న రెండు పరిస్థితుల ద్వారా దీనిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటిల్ రీసెంట్లీ నేపాల్ వాజ్ ఏ మోనార్కీ. ఈ మధ్య కాలం వరకు నేపాల్ ఒక రాచరిక దేశం. రాచరికం అంటే అక్కడ రాజులు పాలించేవాళ్ళు. ఈ మధ్య కాలంలోనే ఆ రాచరికం అనేది పోయింది. The previous constitution of Nepal, which had been adopted in 1990, reflected the fact that the final authority rested with the king. ఈ నేపాల్లో ఇంతకుముందు రాచరిక దేశం కదా అది, అంటే అక్కడ రాజులు పరిపాలించేవారు. 1990 నాటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. అప్పటి రాజ్యాంగం ఎలా అంటే అంతిమ అధికారం, ఫైనల్గా అందరికన్నా ఎక్కువ అధికారం ఉండేది రాజుకే అనేది 1990 నాటి నేపాల్ రాజ్యాంగంలో అలా ఉంది. A people's movement in Nepal fought for several decades to establish democracy, and in 2006 they finally succeeded in putting an end to the powers of the king. నేపాల్లో ఈ రాచరికం పోగొట్టి ప్రజాస్వామ్య స్థాపన, అంటే అక్కడ ప్రజాస్వామ్యం బద్ధంగానే జరగాలి అని నేపాల్లో అనేక దశాబ్దాల పాటు ప్రజా పోరాటం సాగింది. ప్రజలు ఎంతగానో పోరాటం చేశారు. చివరికి 2006లో రాచరికం అంతమైంది. 2006లో రాచరికం పోయి డెమోక్రసీ, అంటే
ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం వచ్చింది. The people had to write a new constitution to establish Nepal as a democracy. ఇప్పుడు నేపాల్ ప్రజలకి రాచరికమైతే పోయింది. కానీ నేపాల్ ప్రజలు ప్రజాస్వామ్య స్థాపన చేసుకోవాలి అంటే ఒక నూతన రాజ్యాంగం రచించుకోవాల్సి వచ్చింది. వాళ్ళకంటే ఒక రాజ్యాంగం కావాల్సి వచ్చింది ప్రజాస్వామ్యబద్ధంగా. The reason that they did not want to continue with the previous constitution is because it did not reflect the ideals of the country that they want Nepal to be and that they have fought for. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న రాజ్యాంగాన్ని వాళ్ళు ఎందుకైతే పోరాడి మనకి ఇది వద్దు, మాకు ప్రజాస్వామ్యబద్ధంగా కావాలి అని అనుకున్నారో ఆ దేశానికి ఉండవలసిన ఆ ఆదర్శాలు, నేపాల్ ప్రజలకి ఉన్న ఆ ఆదర్శాలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అవి ఆ రాజ్యాంగం, పాత రాజ్యాంగం, రాచరికంతో ఉన్న రాజ్యాంగం ప్రతిబింబించలేకపోయింది. అందుకే వాళ్ళు పోరాడి ప్రజాస్వామ్యబద్ధంగా జీవించేలా రాచరికాన్ని తీసేసి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకున్నారు. యాజ్ ఇన్ ద గేమ్ ఆఫ్ ఫుట్బాల్ ఇన్ విచ్ a change in the constitutive rules will change the game together. Nepal, by moving from a monarchy to a democratic government, needs to change all its constitutive rules in order to usher in a new society. మనం ఇంతకుముందు ఫుట్బాల్ ఆటలో తెలుసుకున్నాం కదా, దానికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. ఈ ఆట యొక్క వ్యవస్థాగత నియమాల్లో ఒక చిన్న మార్పు జరిగితే ఆ మార్పు మొత్తం ఆట స్వరూపాన్ని మార్చేస్తుంది. అది తెలుసుకున్నాం కదా. అదేవిధంగా నేపాల్ రాజరికం నుంచి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వంలోకి మారినప్పుడు కూడా ఒక నూతన సమాజ నిర్మాణం కోసం, అంటే ఈ కొత్త ప్రజాస్వామ్యబద్ధమైన సమాజ నిర్మాణం కోసం దాని రాజ్యాంగపరమైన నిబంధనలను అన్నిటినీ మార్చుకోవాల్సి వచ్చింది. అందుకే వాళ్ళు పాత రాజ్యాంగాన్ని వదిలేసి కొత్త రాజ్యాంగం రాసుకుంటున్నారు. దిస్ ఈజ్ వై ద పీపుల్ ఆఫ్ నేపాల్ అడాప్టెడ్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఫర్ ద కంట్రీ ఇన్ 2015. దానికోసమే వాళ్ళు, నేపాల్ ప్రజలు 2015లో దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. ద క్యాప్షన్ అలాంగ్-సైడ్ ఎలాబరేట్స్ నేపాల్స్ స్ట్రగుల్ ఫర్ డెమోక్రసీ. ఈ పక్కన ఒక షీట్స్కి ఇచ్చాడు చూడండి. ఆ షీట్స్కి మనకి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం కోసం నేపాల్లో జరిగిన పోరాటాన్ని విశదీకరిస్తుంది. ఈ షీట్స్ని ఒకసారి చదవండి. The country of Nepal has witnessed several people's struggles for democracy. నేపాల్ దేశం ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేసిన ఎన్నో పోరాటాలను ప్రత్యక్షంగా చూసింది. అంటే అక్కడ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం చాలా పోరాటాలు చేశారు. There was a people's struggle in 1990 that established democracy that lasted for 12 years until 2002. అక్కడ 1990లో జరిగిన ప్రజా పోరాటం, అంటే ప్రజలందరూ పోరాటం చేసి ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యము 1990లో ప్రజాస్వామ్యం ఏర్పడింది. కానీ అది 12 సంవత్సరాల వరకు, అంటే 2002 వరకు కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్ అక్టోబర్ 2002 కింగ్ జ్ఞానేంద్ర, సిట్టింగ్ ద మోస్ట్ uprising in the countryside as his reason, began taking over different aspects of the government with the army's assistance. అక్కడ అక్టోబర్ 2002లో రాజు జ్ఞానేంద్ర గ్రామాలలో మావోయిస్టు ఉద్యమాలు చెలరేగుతున్నాయన్న కారణంతో, గ్రామాల్లో మావోయిస్టు ఉద్యమాలు జరుగుతున్నాయి అన్న కారణం చూపించి ప్రభుత్వంలోని వివిధ విభాగాలను సైన్యం సహాయంతో తన ఆధీనంలోకి తీసుకోవడం మొదలుపెట్టాడు. 2002 అక్టోబర్లో అక్కడ రాజు మావోయిస్టులను కారణంగా చూపించి ప్రభుత్వంలోని రకరకాల విభాగాల్ని తన ఆధీనంలోకి తీసుకుంటూ వస్తున్నాడు సైన్యం సహాయంతో.
The king then finally took over as the head of government in February 2005. అతను ఫిబ్రవరి 2005లో చివరికి ప్రభుత్వం మొత్తాన్ని ఆధిపత్యానికి తీసుకున్నాడు, అతని ఆధీనంలోకి ప్రభుత్వాన్ని తీసుకున్నాడు. In November 2005, the Maoists joined other political parties to sign a 12-point agreement. నవంబర్ 2005లో మావోయిస్టులు 12 సూత్రాల ఒప్పందంపై సంతకం చేయడానికి ఇతర రాజకీయ పార్టీలతో కలిసి చేరారు. This agreement signaled to the larger public an imminent return to democracy and peace. ఈ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం వల్ల అత్యధిక భాగం ప్రజలకు ప్రజాస్వామ్యం, శాంతి రాబోయే సమయం ఆసన్నమైనట్లు సూచించింది. ఆ ఒప్పందం జరిగినప్పుడు ఎంతో మంది ప్రజాస్వామ్యం వస్తుంది, శాంతి నెలకొంటుంది అని చెప్పేసి నమ్మారు. In 2006, this people's movement for democracy began gaining immense force. It repeatedly refused a small concessions that the king made, and finally in April 2006, the king restored the third parliament and asked the political parties to form a government. 2006లో ప్రజాస్వామ్యం కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోసాగింది. ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న రాయితీలను మళ్ళీ తిరస్కరించడంతో చివరకు ఏప్రిల్ 2006లో రాజు 3వ పార్లమెంటును పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరాడు. In 2008, Nepal became a democracy after abolishing the monarchy. ఇక్కడ ప్రింట్ మిస్టేక్ వచ్చినట్టుంది. ఇది 2008. 2008లో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది. The above photos show scenes from the People's Movement for Democracy in 2006. ఇక్కడ ఉన్న ఈ 2 చిత్రాలు 2006లో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు చేస్తున్న ప్రజా పోరాటాన్ని తెలుపుతున్నాయి. Discuss with your teacher what you understand by the term constitutive. Provide one example of constitutive rules from your everyday life. రాజ్యాంగబద్ధం అనే పదాన్ని నీవెలా అర్థం చేసుకున్నావో మీ ఉపాధ్యాయునితో చర్చించండి. మీ దైనందిన జీవితం నుండి రాజ్యాంగబద్ధమైన నియమాలకి ఒక ఉదాహరణ ఇవ్వండి. రాజ్యాంగబద్ధము అంటే నీకేమర్థమైందో ఒకసారి వివరించి, అలాగే రాజ్యాంగబద్ధమైన నియమాలు నీ రోజువారీ జీవితంలో ఒక ఉదాహరణ ఇవ్వు. Why did the people of Nepal want a new constitution? నేపాల్ ప్రజలు ఎందుకని ఒక కొత్త రాజ్యాంగం కోరుకున్నారు? The second important purpose of a constitution is to define the nature of a country's political system. రాజ్యాంగం యొక్క రెండవ ముఖ్య ఉద్దేశం ఆ దేశ రాజకీయ వ్యవస్థ స్వభావాన్ని నిర్వచించడం. ఒక రాజ్యాంగానికి ఉండాల్సిన రెండవ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆ దేశంలోని రాజకీయ వ్యవస్థ, ఆ రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావాన్ని నిర్వచించడం. For example, Nepal's earlier constitution stated that the country was to be ruled by the king and his council of ministers. ఉదాహరణకు తీసుకుంటే నేపాల్ మునుపటి రాజ్యాంగం, పాత రాజ్యాంగం ప్రకారం దేశాన్ని రాజు అతని మంత్రిమండలిచే పరిపాలిస్తారు. రాజు అతని మంత్రిమండలి దేశాన్ని పరిపాలిస్తారు అని పాత రాజ్యాంగం ద్వారా ఉంది. In countries that have adopted a democratic form of government or polity, the constitution plays a crucial role in laying out certain important guidelines that govern decision making within these societies. మనకి ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వాన్ని లేదా
రాజకీయ వ్యవస్థను అనుసరించే దేశాల్లో సమాజం చేసే నిర్ణయాలకు మార్గదర్శకాలను నిర్దేశించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుంది. మనకి నిర్ణయాలు అనేవి సమాజం చేతిలో ఉంటాయి. సమాజమే నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలకు మార్గదర్శకాలు చేసే విధంగా రాజ్యాంగం పనిచేస్తుంది. ఇన్ ఎ డెమోక్రసీ we choose our leaders so that they can exercise power responsibility on our behalf. మనకి ప్రజాస్వామ్యంలో అయితే మనము నాయకులను మనమే ఎన్నుకుంటాం. తద్వారా వారు అధికారంతో కూడిన బాధ్యతలను నిర్వర్తిస్తారు. మనం ఎన్నుకున్న నాయకులు మనం కోరుకున్న విధంగా అధికార బాధ్యతలు నిర్వర్తిస్తారు. అందుకనే మనం వాళ్ళని ఎన్నుకుంటాం. మనకి ఎవరైతే ఆ విధంగా అధికారం చెలాయిస్తారో అలాంటి వాళ్ళనే మనం ఎన్నుకుంటాం. However, there is always the possibility that these leaders might misuse their authority, and the Constitution usually provides safeguards against this. కానీ ఇలా అధికారం వచ్చిన తర్వాత కొంతమంది ఆ అధికారాన్ని వినియోగించడమే కాకుండా దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకే రాజ్యాంగం సామాన్యంగా దీని నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆ విధంగా వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా మనకి రాజ్యాంగం రక్షణనిస్తుంది. దిస్ మిస్యూజ్ ఆఫ్ అథారిటీ కెన్ రిజల్ట్ ఇన్ గ్రాస్ ఇంజస్టిస్ యాజ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ సిచ్యుయేషన్ బిలో. ఇక్కడ ఒక కింద తరగతి గదిలోని పరిస్థితిని చూపించి మనకి ఒక అన్యాయానికి ఈ అధికార దుర్వినియోగం ఏ విధంగా అన్యాయానికి దారితీస్తుందన్నది వివరించారు. చదవండి ఒకసారి. సురేష్ ఇస్ ద క్లాస్ మానిటర్. సురేష్ అనే అతను క్లాస్కి మానిటర్, అంటే అతను క్లాస్లో అందరినీ పరిశీలిస్తూ ఉంటాడు. హీ ఈజ్ ఏ బుల్లీ, కానీ అతను రౌడీ లాగా ప్రవర్తిస్తాడు. హిస్ క్లాస్మేట్స్ ఆర్ నాట్ టూ ఫాండ్ ఆఫ్ హిమ్. అతన్ని సహ విద్యార్థులు, క్లాస్లోని మిగతా విద్యార్థులకు అతను ఎక్కువ ఇష్టపడరు. మిసెస్ రావ్, ద క్లాస్ టీచర్, హ్యాస్ టు లీవ్ ద క్లాస్ రూమ్ ఆన్ సమ్ అర్జెంట్ వర్క్. ఆ తరగతి గదికి ఉపాధ్యాయురాలైన మిసెస్ రావు ఒక అత్యవసరమైన పని మీద ఆ తరగతి గది విడిచి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి ఆమె షీ ఆస్క్ సురేష్ టు మైండ్ ద క్లాస్. సురేష్ స్టార్ట్స్ పికింగ్ ఆన్ అనిల్. అందుకు ఆమె క్లాస్కి మానిటర్ అయిన సురేష్కి ఆ బాధ్యత అప్పగించి తరగతి గదిలోంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సురేష్ అనిల్తో తగాదా పెట్టుకున్నాడు. వెన్ మిసెస్ రావు రిటర్న్స్ టు ద క్లాస్. మిసెస్ రావు మళ్ళీ తిరిగి క్లాస్కి వచ్చేసరికి ఈ విధంగా అక్కడ సంభాషణ అనేది ఉంది. అనిల్, టుడే ఐ ఆమ్ గోయింగ్ టు రిపోర్ట్ యూ టు మిసెస్ రావు. అనిల్, ఈరోజు నేను నీపై మిసెస్ రావుకి చెప్పదలుచుకున్నాను, అంటే నీ గురించి నేను చాడీలు చెప్తాను అని అంటున్నాడు. బట్ వాట్ హ్యావ్ ఐ డన్, అని నేనేం చేశాను అని అనిల్ అంటున్నాడు. మ్యామ్, వైల్ యు వర్ అవే అనిల్ కెప్ట్ టాకింగ్ లౌడ్లీ అండ్ డిస్టర్బింగ్ ద క్లాస్. హీ వుడ్ నాట్ లిసన్ టు మీ. మళ్ళీ మేడం వచ్చిన తర్వాత ఈ విధంగా చెప్పాడు మేడంకి. మేడం, మీరు బయటకు వెళ్ళినప్పుడు అనిల్ గట్టిగా మాట్లాడుతూ తరగతిలో అల్లరి చేస్తున్నాడు. నేను చెప్పినా వినడం లేదు. అనిల్, యూ విల్ హ్యావ్ టు స్టే బ్యాక్ ఆఫ్టర్ స్కూల్ టుడే అండ్ రైట్ ఐ విల్ నాట్ డిసొబే ద క్లాస్ మానిటర్ 100 times. అలా చెప్పినప్పుడు ఆ తరగతి టీచరు అనిల్కి ఒక పనిష్మెంట్ ఇచ్చింది. ఏమని, ఈరోజు స్కూల్ వదిలిన తర్వాత నువ్వు ఉండి నేను తరగతి మానిటర్ని ఎప్పుడు ఎదిరించను అని 100 సార్లు రాయి. ఆ విధంగా 100 సార్లు రాయి అని చెప్పి మేడం చెప్పింది. బట్ మ్యామ్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్, కానీ నేనేం చేయలేదు అని చెప్పి అనిల్ అంటున్నాడు. ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్ అర్థమైంది కదా. ఒక రౌడీ లాంటి అబ్బాయిని క్లాస్ మానిటర్ చేశారు, అంటే అతనికి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడు, అనిల్ మీద లేనిపోయిన బండాలు చెప్పి అనిల్కి అనవసరంగా పనిష్మెంట్ ఇప్పించాడు. అంటే
ఇక్కడ తప్పుగా మానిటర్ని ఎన్నుకోవడం వల్ల క్లాస్లో అనిల్కి అన్యాయం జరిగింది. అదేవిధంగా మన నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని మనము తప్పుగా ఎన్నుకుంటే, తప్పుడు మనిషిని మన నాయకుడిగా ఎన్నుకుంటే అది మనకే నష్టం కలిగిస్తుంది. In democratic societies, the constitution often lays down rules that guard against this misuse of authority by our political leaders. ప్రజాస్వామ్యబద్ధమైన సమాజాల్లో రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుంచి రక్షణ కోసం మన రాజ్యాంగం నియమాలను నిర్దేశిస్తుంది. In the case of the Indian Constitution, about which you will read more later in this chapter, many of these laws are contained in the section on fundamental rights. మనకి మన భారత రాజ్యాంగం విషయానికి వస్తే మనకి ప్రాథమిక హక్కుల విభాగంలో ఈ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల గురించి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకుంటారు ఈ అధ్యాయంలో. ఆ చట్టాలు మనకి ఈ రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగం నుంచి మనకి రక్షణని కల్పిస్తాయి. అవే ప్రాథమిక హక్కులు. Do you recall the chapter on the Dalit writer Om Prakash Valmiki's experiences in school from your class 7 book? మీరు క్లాస్ 7వ తరగతిలో చదువుకున్న దళిత రచయిత ఓం ప్రకాష్ వాల్మీకి పాఠశాల అనుభవాలపై ఉన్న అధ్యాయం మీకు గుర్తుందా? ఇన్ దట్ చాప్టర్ we talked about the discrimination Om Prakash faced because he was a Dalit. ఆ అధ్యాయంలో మనము ఓం ప్రకాష్ దళితుడు కావడం వలన ఎదుర్కొన్న వివక్ష గురించి మాట్లాడుకున్నాం. అతన్ని అంతరాని వాడిగా చూడడం గురించి మనం తెలుసుకున్నాం కదా. You read about how the Indian Constitution guarantees the rights to equality to all persons and says that no citizen can be discriminated against on grounds of religion, race, caste, gender and place of birth. మనకి భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తులందరికీ సమానత్వపు హక్కు, అందరూ సమానులే అని హామీ ఇస్తుంది మన భారత రాజ్యాంగం. ఏ పౌరుడు కూడా మతము, జాతి, కులము, లింగము, జన్మించిన స్థలాన్ని బట్టి వివక్షకు గురి కాకూడదని తెలియజేస్తుంది అని మనము ఆ తరగతుల్లో తెలుసుకున్నాం. ద రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రాథమిక హక్కుల్లో ఒకటైన సమానత్వపు హక్కు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది. మనకి భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వపు హక్కు భారత రాజ్యాంగం మనకి కల్పిస్తుంది. అది ప్రాథమిక హక్కుల్లో ఒకటి. ఇప్పుడు మీరు ఈ సిచ్యుయేషన్ ఆల్రెడీ తెలుసుకున్నారు కదా. ఆ సిచ్యుయేషన్ సంబంధించి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఇన్ వాట్ వే ఈస్ ద క్లాస్ మానిటర్ మిస్యూజింగ్ హిస్ పవర్? క్లాస్ మానిటర్ అయిన సునీల్ ఏ విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు? ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ ఈజ్ ఏ మినిస్టర్ మిస్యూజింగ్ హిస్ పవర్? ఈ కింద కొన్ని పరిస్థితులు ఇచ్చారు. ఆ పరిస్థితుల్లో మంత్రి తన అధికారాన్ని ఏ పరిస్థితిలో దుర్వినియోగం చేస్తున్నాడు? మొదటిది, రిఫ్యూజెస్ టు శాంక్షన్ ఏ ప్రాజెక్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ ఫర్ సౌండ్ టెక్నికల్ రీజన్స్. సరైన సాంకేతిక కారణాలతో తన మంత్రిత్వ శాఖకి సంబంధించిన ప్రాజెక్ట్ని తిరస్కరించడం. అతను మంత్రిగా పనిచేస్తున్న శాఖలో సరైన కారణాలతోనే ఒక ప్రాజెక్ట్ని తిరస్కరిస్తున్నాడు. అది అతను మిస్యూజ్ చేస్తున్నట్ట. థ్రెటన్స్ టు సెండ్ హిస్ సెక్యూరిటీ స్టాఫ్ టు రఫ్ అప్ హిస్ నేబర్. పొరుగు వారిని బెదిరించడానికి తన భద్రతా సిబ్బందిని పంపిస్తాడు. తన పొరుగు వారిని బెదిరించమని చెప్పి తన భద్రతా సిబ్బందిని పంపిస్తాడు.
calls up the police station asking them not to register a complaint that is likely to be filed against his relative. తన బంధువుపై వచ్చినట్టుగా ఉన్న ఫిర్యాదుని రిజిస్టర్ చేయవద్దు అని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం. ఈ 3 సిచ్యుయేషన్స్లో ఒక సరైన కారణాలతోనే మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రాజెక్టుని తిరస్కరించడం, వ్యతిరేకించడం, అలాగే పొరుగు వారిని బెదిరించమని చెప్పి భద్రతా సిబ్బందిని పంపించడము, తన బంధువు మీద ఫిర్యాదు రిజిస్టర్ చేయొద్దు అని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పడం. ఈ మూడిటిలో ఏది అతను అధికారాన్ని దుర్వినియోగం చేయడం అవుతుంది? రైట్, బి, సి. అతను బెదిరించడానికి వీల్లేదు ఎవరిని కూడా కదా. అతను బెదిరించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. అతను తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని బిలో తెలుసుకుంటున్నాం. అలాగే బంధువు మీద ఫిర్యాదు వస్తే ఆ బంధువు మీద ఉన్న ఫిర్యాదును రిజిస్టర్ చేయొద్దు అని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం కూడా అధికార దుర్వినియోగమే కదా. ఇంకా మొదటి దానికి వస్తే ఒక ప్రాజెక్టుని తిరస్కరించడం అనేది తప్పు అవుతుంది, కానీ ఇక్కడ సరైన సాంకేతిక కారణాలతోనే అన్నారు. సరైన సాంకేతిక కారణాలతో ఆ ప్రాజెక్ట్ని తిరస్కరించడం అతని అధికారాన్ని దుర్వినియోగం చేయడం కాదు, అది కరెక్ట్గా చేయడమే కదా. కారణాలు సరైనమైనప్పుడు తిరస్కరించడం తప్పులేదు. కాబట్టి బీసీలు అతను అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని తెలుపుతున్నాయి. Another important function that a constitution plays in a democracy is to ensure that a dominant group does not use its power against other less powerful people or groups. The storyboard below demonstrates one such situation in the classroom. తక్కువ శక్తివంతులైన వ్యక్తులు లేదా సమూహాల మీద ఆధిపత్య సమూహాలు, అంటే ఎక్కువ శక్తి ఉన్న సమూహాలు తమ శక్తిని లేదా అధికారాన్ని ఉపయోగించకుండా చూడటం కూడా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పోషించే మరొక ముఖ్యమైన విధి. దాన్ని మనము ఇక్కడ స్టోరీ బోర్డులో ఇచ్చిన తరగతి గదిలోని మరొక పరిస్థితిని చూసి తెలుసుకున్నాం. ద గేమ్స్ పీరియడ్ ఈజ్ అబౌట్ టు బిగిన్. ఆటల పీరియడ్ మొదలవబోతూ ఉంది కాసేపట్లో. లెట్స్ ప్లే బాస్కెట్బాల్ టుడే ఫర్ ఎ చేంజ్. ఈరోజు మనం కాస్త మార్పు కోసం బాస్కెట్బాల్ ఆడదాం అని వీళ్ళు అంటున్నారు. రోజు క్రికెట్ ఆడతాం కదా, ఈరోజు బాస్కెట్బాల్ ఆడదాము అంటున్నారు. నో, వి విల్ ప్లే క్రికెట్. లేదు, మనము క్రికెట్ ఆడదాం ఈరోజు అని వీళ్ళు అంటున్నారు. టీచర్ చేతులు ఎత్తించడం ద్వారా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించారు. టీచర్ ఏం చెప్పింది? ఎవరు క్రికెట్ ఆడతారు, ఎవరు బాస్కెట్బాల్ ఆడతారు, చేతులు ఎత్తండి అని చెప్పి చేయడానికి టీచర్ ప్రయత్నించింది. వి హ్యావ్ వాన్ అని అబ్బాయిలు అంటున్నారు. అబ్బాయిలు మేమే గెలిచాం అని చెప్పి అంటున్నారు. అప్పుడు అమ్మాయి, అవును ఖచ్చితంగా, తరగతిలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారు కాబట్టి మీరే గెలిచారు. అంటే ఎక్కువ మంది చేతులు ఎత్తింది అబ్బాయిలు ఉన్నారు కాబట్టి అబ్బాయిలు ఎక్కువ క్రికెట్ ఆడదామని చేతులు ఎత్తారు. We always have to do what the boys want because they are in monopoly. బాల్ ఉడితే మెజారిటీ, ఎక్కువ మంది బాయ్సే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటే మనం అదే అనుకరించవలసి వస్తుంది అని అమ్మాయి అంటుంది. మ్యామ్ షుడ్ థింక్ ఆఫ్ అనదర్ వే టు మేక్ డెసిషన్స్ సో దట్ అవర్ విషెస్ ఆర్ ఆల్సో హర్డ్. మేడము నిర్ణయం తీసుకోవడానికి మరో విధానాన్ని అనుసరించి ఉంటే మన కోరికలు కూడా తీరేవి కదా. బాయ్స్ ఎక్కువ గర్ల్స్ తక్కువ ఉన్నప్పుడు, బాయ్స్ అందరూ క్రికెట్ ఆడదాము, గర్ల్స్ బాస్కెట్బాల్ ఆడదాం అనుకుంటున్నప్పుడు ఎవరు క్రికెట్ ఆడతారు, ఎవరు బాస్కెట్బాల్ ఆడతారు అని చెప్పి చేతులు ఎత్తించడం అంటే ఆటోమేటిక్గా బాయ్స్కే అవకాశం ఇచ్చినట్టు కదా, ఎందుకంటే వాళ్ళే ఎక్కువ ఉన్నారు వాళ్ళ తరగతిలో. అంటే ఆ విధమైన నిర్ణయం తీసుకోకుండా ఉండవలసింది టీచర్. వేరే విధంగా బాస్కెట్బాల్ క్రికెట్ అన్నది నిర్ణయించాల్సి ఉంటే సరిపోయింది కదా. హూ ఈజ్ ఇన్ ఏ మైనారిటీ
in the above storyboard. In what way is this minority being dominated by the decision taken by the majority? ఈ పై స్టోరీ బోర్డులో ఎవరు అల్పసంఖ్యాక వర్గం? ఎవరు తక్కువ ఉన్నది? అల్పసంఖ్యాక. అల్ప అంటే తక్కువ. ఎవరు తక్కువ సంఖ్యలో ఉన్నారు? అమ్మాయిలు. ఏ విధంగా ఈ అల్పసంఖ్యాకులు మెజారిటీ తీసుకున్న నిర్ణయం వల్ల వారు ఆధిపత్యానికి లోనయ్యారు? అమ్మాయిలు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్న నిర్ణయం వల్లనే. ఇక్కడ ఎక్కువ మంది క్రికెట్ ఆడతాం, తక్కువ మంది బాస్కెట్బాల్ ఆడతాం అన్నారు. ఇక్కడ జరిగింది ప్రజాస్వామ్యబద్ధంగానే. కానీ మెజారిటీ సభ్యులు తీసుకున్నది క్రికెట్. ఎందుకంటే క్రికెట్ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు తక్కువ మంది ఉన్న అమ్మాయిలు వాళ్ళ అబ్బాయిల ఆధిపత్యానికి లోనయ్యారు కదా. Such unhealthy situations can occur in democratic societies too, where a majority can continuously enforce decisions that exclude minorities and go against their interests. మెజారిటీ వర్గాల వారు మైనారిటీ వర్గాలను మినహాయించి వారి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకర పరిస్థితులు ప్రజాస్వామ్య సమాజంలో ఎదురవుతాయి. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం. ఇక్కడ అందరూ ఒకే ఏకాభిప్రాయం లేక రాలేరు ఎలాగూ. కాబట్టి ఎక్కువ మంది దేన్ని ఆమోదిస్తారో అదే ప్రజాస్వామ్యబద్ధంలో నిలబడుతుంది కదా. కానీ ఇలాంటి మెజారిటీ వర్గాల వారు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రయోజనాలనే పరిగణలోకి తీసుకుంటూ ఉంటే, మైనారిటీ వర్గాల వాళ్ళు అంటే తక్కువ మంది ఉన్న వాళ్ళు ఈ మెజారిటీ వర్గాల వాళ్ళ వల్ల ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఇలాంటి అనారోగ్యకర పరిస్థితులు ప్రజాస్వామ్య సమాజంలో ఎదురవుతాయి. As the above storyboard illustrates, every society is prone to this tyranny of the majority. ఇక్కడ స్టోరీ బోర్డులో మనకి ఒక సిచ్యువేషన్ చూసాం కదా. ఆ స్టోరీ బోర్డులో వివరించినట్లుగానే ప్రతి సమాజము ఈ మెజారిటీ వాళ్ళు ఏ విధంగా అయితే దౌర్జన్యం చేస్తారో ఆ దౌర్జన్యానికి గురవుతూ వస్తుంది. The Constitution usually contains rules that ensure that minorities are not excluded from anything that is routinely available to the majority. మనకి రాజ్యాంగంలో ఇలా మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం కూడా మైనారిటీలకు మినహాయించబడకుండా, అంటే వాళ్ళకు కూడా ఆ సౌకర్యం అందే విధంగా రాజ్యాంగం నియమాలను రూపొందిస్తుంది. Another reason why we have a constitution is precisely to prevent this tyranny or domination by the majority of a minority. మనకు రాజ్యాంగం ఉండటం వల్ల మెజారిటీల యొక్క ఆధిపత్యము, నిరంకుశ ధోరణి మైనారిటీల మీద ఉండకుండా మన రాజ్యాంగం చూసుకుంటుంది. This can refer to one community dominating another, that is inter-community domination, or members of one community dominating others within the same community, that is intra-community domination. మనకి ఈ విధమైన ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని సమూహాంతర ఆధిపత్యం అంటారు. అలాగే ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యుల మీద ఆధిపత్యం చెలాయిస్తే దాన్ని అంతర సమూహ ఆధిపత్యం అంటారు. ఒక సమూహం ఇంకొక సమూహం మీద ఆధిపత్యం చెలాయిస్తే సమూహాంతర ఆధిపత్యం, ఇంటర్ కమ్యూనిటీ డామినేషన్. అలాగే ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యుల మీద ఆధిపత్యం చెలాయిస్తే అంతర సమూహ ఆధిపత్యం, ఇంట్రా కమ్యూనిటీ డామినేషన్ అంటాం. The third significant reason why we need a constitution is to save us from ourselves.
మనల్ని మనమే రక్షించుకోవడానికి మనకు రాజ్యాంగం అవసరం అనేది ఖచ్చితంగా మూడవ ముఖ్యమైన కారణం. దిస్ మే సౌండ్ స్ట్రేంజ్, బట్ వాట్ ఈజ్ మెంట్ బై దిస్ ఈజ్ దట్ we might at times feel strongly about an issue that might go against our larger interests, and the constitution helps us guard against this. మనల్ని మనమే రక్షించుకోవడానికి రాజ్యాంగం అవసరము అంటున్నాం. కానీ అది ఎలాగా అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనము మన ప్రయోజనాలకు భిన్నంగా మనం ఒక విషయం గురించి తీవ్రంగా ప్రతిస్పందించవచ్చు. మన ప్రయోజనాలకి భిన్నంగానే మనమే ఒక విషయం గురించి తీవ్రంగా ప్రతిస్పందించవచ్చు. అలాంటప్పుడు రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. మనల్ని మన ప్రయోజనాలకి మనమే హాని చేసుకోకుండా ఉండే విధంగా రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. లుక్ ఎట్ ద స్టోరీ బోర్డ్ బిలో టు అండర్స్టాండ్ దిస్ బెటర్. ఇక్కడ ఒక స్టోరీ బోర్డ్ ఉంది చూడండి. దాన్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి ఒక స్టోరీ ఇచ్చాడు చూడండి. సిచ్యుయేషన్: షబ్నం ఈజ్ ఇన్ ఏ ఫిక్స్, షీ హ్యాజ్ ఎ డెసిషన్ టు మేక్. శబ్దం ఒక నిర్ణయానికి రాలేకుండా ఉంది. తను ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ తీసుకోలేకుండా ఉంది. ఐ హ్యావ్ 2 chapters left to revise for tomorrow's test, but it's time for my favorite TV program. I am dying to watch it, but if I do that, I won't have time to finish my revision. రేపటి పరీక్ష కోసం నేను ఇంకా 2 అధ్యాయాలు చదవాల్సి ఉంది. నేను ఇంకా 2 అధ్యాయాలు చదవాలి రేపటి పరీక్ష కోసము. కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్ వచ్చే టైం అయింది. ఇప్పుడే నాకు బాగా ఇష్టమైన టీవీ ప్రోగ్రామ్ వస్తుంది టీవీలో. అది చూడకుండా నేను ఉండలేను. కానీ అలా చేస్తే అంటే ఆ టీవీ చూస్తే నేను రివిజన్ పూర్తి చేసే టైం ఉండదు. నాకు రివిజన్ చేయడానికి టైం ఉండదు టీవీ చూస్తే. అప్పుడు శబ్దం, వై ఆర్ యూ లుకింగ్ సో వరీడ్? శబ్దం, ఎందుకలా ఆందోళనగా కనిపిస్తున్నావు అని చెప్పి వాళ్ళ అమ్మ అడిగింది. దానికి శబ్నం, ఐ వాంట్ టు వాచ్ దిస్ టీవీ ప్రోగ్రామ్, బట్ ఐ హ్యావ్ ఎ టెస్ట్ టుమారో. ఇఫ్ యు ఆల్ వాచ్ టీవీ, ఐ విల్ ఆల్సో వాంట్ టు వాచ్, బట్ ఐ హ్యావ్ ఎన్ ఐడియా. వాట్ ఇఫ్ no one watches TV tonight? Then I may not be tempted. నేను ఈ టీవీ ప్రోగ్రాం చూడాలని అనుకుంటున్నాను. కానీ నాకు రేపు పరీక్ష ఉంది. మీరందరూ టీవీ చూస్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది. కాబట్టి నాకు ఒక ఆలోచన ఉంది. మీరందరూ చూస్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది. కానీ నేను చూస్తే రేపు నాకు పరీక్ష ఉంది. నేను చదువుకోవాలి. కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది. ఈరోజు ఎవ్వరూ టీవీ చూడకపోతే ఎలా ఉంటుంది? మీరు టీవీ చూడొద్దు, నేను చూడను. అప్పుడు నాకు కూడా చూడాలనిపించదు కదా. మీరు చూస్తుంటే నాకు చూడాలనిపిస్తుంది. మీరు కూడా చూడకపోతే నేను చూడను, నేను చదువుకుంటాను అని ఆ అమ్మాయి అనింది. ఆ తర్వాత, ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఐ డిడ్ నాట్ వాచ్ టీవీ. దేర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ద లాస్ట్ 2 chapters. నేను టీవీ చూడకపోవడం మంచిదైంది. చివరి 2 అధ్యాయాల నుండి చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాత రోజు పరీక్ష సమయంలో ఆ అమ్మాయికి తను రివిజన్ చెయ్యాలి అనుకున్న ఆ 2 అధ్యాయాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయి రివిజన్ చేసింది కాబట్టి ఆ అమ్మాయి ప్రశ్నలు బాగా రాసింది. కాబట్టి ఆమె ఏమనుకుంటుంది? టీవీ చూడకపోవడమే మంచిదైంది. చూసుంటే వీటన్నిటికి నేను రాయగలిగేదాన్ని కాదు అనుకుంది. వై వాజ్ శబ్నం హ్యాపీ దట్ she had not watched TV? What would you have done in a similar situation? శబ్నం టీవీ చూడనందుకు ఎందుకు సంతోషపడింది? టీవీ చూడకపోవడం మంచిదైంది అని సంతోషంగా ఉంది శబ్నం. ఎందుకు? ఎందుకంటే తను టీవీ చూడకపోవడం వల్లే ఆ 2 చాప్టర్స్ చదివింది. చదివి పరీక్షలు బాగా రాసింది. ఈ పరిస్థితుల్లో నువ్వుంటే, మీరుంటే ఏం చేస్తారు? టీవీ చూస్తారా? చదువుకుంటారా? లేదు మీ ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తుంటే వాళ్ళని కూడా ఆపమని చెప్పడం కానీ, లేదు మీరు వేరొక చోటికి అంటే ఆ టీవీ కనిపించని చోటుకి వెళ్ళి చదువుకోవడం కానీ చేస్తారా?
ఏం చేస్తారు మీరైతే? Similarly, the Constitution helps to protect us against certain decisions that we might take that could have an adverse effect on the larger principles that the country believes in. ఇప్పుడు షబ్నంకేమో టీవీ చూడటం ఇష్టమే, కానీ అమ్మాయి చదువుకోవాలి. తనకిష్టమైన టీవీ ప్రోగ్రాం చూస్తే చదువుకోలేదు, చదువుకుంటే టీవీ ప్రోగ్రాం చూడలేదు కదా. అలాంటి సిచ్యుయేషన్లో ఆ అమ్మాయి ఏమనుకుంది, నేను పరీక్ష బాగా రాయాలంటే చదువుకోవాలి, చదువుకోవాలంటే టీవీ చూడకూడదు. ఇంట్లో వాళ్ళు టీవీ చూస్తుంటే తను కూడా చూడాలనిపిస్తుంది, కాబట్టి ఇంట్లో వాళ్ళని కూడా చూడకండి అని చెప్పింది. కానీ ఇంట్లో వాళ్ళకి అది నచ్చదు కదా. కానీ వాళ్ళు ఏం చేశారు, టీవీ చూడలేదు. వాళ్ళందరికీ టీవీ చూడాలని ఉన్నా కూడా టీవీ చూడలేదు. అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ మంది తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని ఎప్పుడూ అవ్వదు. ఎందుకంటే కొన్ని ప్రయోజనాలు, ఆ సమాజం యొక్క ప్రయోజనాలకి ఆ నిర్ణయాలే, వాళ్ళందరూ కలిసి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలే అవి హాని చెయ్యొచ్చు. ఇలాంటి హాని జరగకుండా రాజ్యాంగం సహాయపడుతుంది. ఇక్కడ ఎలాగైతే శబ్నం ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళకి టీవీ చూడాలని ఉన్నా కూడా వాళ్ళు టీవీ చూడకుండా వాళ్ళ కోరికని చంపుకొని అమ్మాయి చదువుకొనిచ్చారో, అలాగే సమాజంలో కూడా కొన్ని నిర్ణయాలు అందరికీ నచ్చినా సరే ఒక విస్తృత ప్రయోజనం కోసం, సమాజం యొక్క గొప్ప ప్రయోజనం కోసం ఆ కోరికల్ని చంపుకోవాలి. అందుకే మనకి రాజ్యాంగం సహాయం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, it is possible that many people who live in a democracy might come to strongly feel that party politics has become so acrimonious that we need a strong dictator to set this right. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో మన ప్రజలు ఎన్నుకున్న నాయకులే ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం చెలాయిస్తారు కదా. కానీ కొన్నిసార్లు ఇలాగ అధికారంలోకి వచ్చిన వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఇలా తప్పులు చేస్తున్న వాళ్ళ నుంచి బాధపడుతున్న ప్రజలు కొన్నిసార్లు ఈ రాజకీయ పార్టీల క్రూరమైన అధికారం మాకొద్దు, విరక్తి కలిగింది అన్న పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని ఒక దారిలో పెట్టాలంటే ఒక నియంత అంటే తను చెప్పిందే చేయాలి, ఎవ్వరేం చెప్పినా వినను, తను ఏం చెప్తే అదే రైట్ అనే అతను డిక్టేటర్, నియంత. అలాంటి నియంత ఉంటే బాగుంటుంది అని ప్రజలు అనుకుంటారు. కానీ స్వెప్ట్ బై దిస్ ఎమోషన్ దే మే నాట్ రియలైజ్ దట్ ఇన్ ద లాంగ్ రన్ డిక్టేటోరియల్ రూల్ గోస్ అగైన్స్ట్ ఆల్ దేర్ ఇంట్రెస్ట్స్. ఇలాగా ఒక నియంత ఉంటే బాగుంటుందని ప్రజలు అనుకొని ఆ నియంతనే ఎన్నుకున్నారనుకోండి, అది దీర్ఘకాలంలో ఈ నియంతృత్వ పాలన వల్ల తమ ప్రయోజనాలన్నిటికీ, ఆ సమాజం యొక్క ప్రయోజనాలన్నిటికీ వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళు అప్పటికప్పుడు ఆ ఉద్రేకంతో వాళ్ళు దాన్ని గుర్తించలేకపోవచ్చు. మనకి రాజకీయ పార్టీలో క్రూరమైన పాలన విరక్తిచ్చింది అన్న ఆ ఉద్రేకంలో వాళ్ళు నియంతృత్వ పాలన వల్ల కలిగే నష్టాన్ని, వాళ్ళ ప్రయోజనాలకు కలిగే వ్యతిరేకతని వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. A good constitution does not allow these whims to change its basic structure. అయితే ఒక మంచి రాజ్యాంగం అనేది ఎప్పుడూ కూడా మౌలిక నిర్మాణాన్ని మార్చివేసే ఇటువంటి అసాధారణ భావనలను అనుమతించదు. రాజ్యాంగం యొక్క మౌలికమైన నిర్మాణం, మౌలికమైన స్వభావాన్ని మార్చేసే ఇటువంటి అసాధారణ భావనలను ఎప్పుడు కూడా రాజ్యాంగం అనుమతించదు. అదే ఒక మంచి రాజ్యాంగం అవుతుంది. It does not allow for the easy overthrow of provisions that guarantee rights of citizens and protect their freedom. మన రాజ్యాంగం కూడా పౌరుల హక్కులకు హామీనిచ్చే, వారి స్వేచ్ఛను కాపాడే నిబంధనలు ఉల్లంఘించడానికి రాజ్యాంగం సులభంగా అనుమతించదు ఎప్పుడు కూడా. మన దేశ పౌరులకి వాళ్ళకున్న హక్కులకి హామీనిచ్చే, అలాగే వాళ్ళకున్న స్వేచ్ఛని కాపాడే నిబంధనలను
ఉల్లంఘించడానికి, మార్చడానికి రాజ్యాంగం ఎప్పుడు కూడా సులభంగా అనుమతించదు. ఫ్రమ్ ద అబౌవ్ డిస్కషన్, మనం పైన చర్చించిన దాన్ని బట్టి you will understand that the constitution plays a important role in democratic societies. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో రాజ్యాంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనం పైన చర్చించిన దాన్ని బట్టి, ఇంతవరకు మనం చర్చించుకున్న దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని ఉంటావు. Let us recap the reasons why the constitution plays an important role in democratic societies by recalling the constitutive rules that you have read about through these examples. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో రాజ్యాంగం కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పడానికి గల కారణాలను ఈ కింద ఇచ్చిన ఉదాహరణల ద్వారా మీరు పైన చదివిన రాజ్యాంగ నియమాలను గుర్తు చేసుకుంటూ పునశ్చరణ చేసుకుందాం. మనం పైన రాజ్యాంగ నియమాల ముఖ్యత్వాన్ని నేర్చుకున్నాం కదా, ఈ కింద ఇచ్చిన ఉదాహరణల ద్వారా వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎగ్జాంపుల్, ఉదాహరణలు పక్కిచ్చారు. The people of Nepal adopted a new constitution after the success of the People's Movement for Democracy. ప్రజాస్వామ్యం కొరకు జరిగిన పోరాటం విజయవంతమైన తర్వాత నేపాల్ ప్రజలు కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. దీనికి సంబంధించిన రాజ్యాంగ నియమం, కాన్స్టిట్యూటివ్ రూల్ ఏంటి? రాజ్యాంగ నియమం, it lays down ideals that define the kind of country that we want to live in. మనం నివసించాలనుకుంటున్న మన దేశపు ఆదర్శాలను ఇది నిర్దేశిస్తుంది. రాజ్యాంగం అనేది ఆ దేశంలో మనం ఎలా నివసించాలి అనుకుంటున్నాము, మన దేశపు ఆదర్శాలు ఏంటి అన్నది రాజ్యాంగం నిర్దేశిస్తుంది. అందుకే కదా నేపాల్ ప్రజలు వాళ్ళు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని కొత్తగా రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు. ఎందుకంటే అది వాళ్ళ ఆదర్శాలకి తగినట్టుగా ఉంటుంది అని. సురేష్, ద క్లాస్ మానిటర్ రాంగ్లీ పిక్స్ ఆన్ అనిల్, హిస్ క్లాస్మేట్. సురేష్ తన క్లాస్మేట్ అనిల్ని తప్పుగా ఎంపిక చేస్తాడు కదా, అంటే అతని మీద అన్యాయంగా అబద్ధపు నింద వేస్తాడు కదా. దీంట్లో మీరు నేర్చుకుంటున్న రాజ్యాంగ నియమం ఏంటి? మన రాజ్యాంగం ఎప్పుడు కూడా మన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగం కాపాడుతుంది. మనకి ప్రాథమిక హక్కులు కల్పించి పౌరుల ప్రాథమిక హక్కులు కల్పించి రాజ్యాంగం ఇలాంటి అధికార దుర్వినియోగం నుంచి మనల్ని కాపాడుతుంది. The girls do not get to play basketball because the boys are a majority in class. బాలురు తరగతి గదిలో ఎక్కువ సంఖ్యలో ఉన్నందున బాలికలు బాస్కెట్బాల్ ఆడలేకపోతున్నారు. ఇక్కడ మనకి రాజ్యాంగ నియమం ఏం చెప్తోంది? ఎక్కువ మంది ఉన్నంత మాత్రాన తక్కువ మంది ఉన్న వాళ్ళకి ప్రయోజనాలు అందకుండా ఉండకూడదు, వాళ్ళు కూడా మెజారిటీ వాళ్ళతో పాటే ప్రయోజనాలు అందుకోవాలి అని చెప్పి రాజ్యాంగ నియమం తెలుపుతోంది. షబ్నం డిసైడ్స్ టు రివైజ్ హర్ చాప్టర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ టీవీ. టీవీ చూడడానికి బదులు షబ్నం తన పాఠాలను చదువుకోవాలని నిర్ణయించుకుంది. టీవీ చూడడం అనేది తనకి ఇష్టమైనా సరే షబ్నం పాఠాలు చదువుకోవాలి, టీవీ చూడకూడదు అని నిర్ణయించుకుంది. ఇది తన కోరికకు విరుద్ధంగానే ఉంది. తనకేమో టీవీ చూడాలని ఉన్నా కూడా ఆ కోరికకు విరుద్ధంగా తను నిర్ణయం తీసుకుంది. అలాగే రాజ్యాంగం కూడా సమాజానికి ఉన్న కోరికలకి తగినట్లుగా ఉండదు. అది ఎప్పుడు కూడా సమాజం యొక్క ప్రయోజనాలకి ఆదర్శాలకి తగినట్టుగానే రాజ్యాంగం ఉంటుంది. ప్రజల యొక్క కోరికలకు తగినట్టుగా అది ఎప్పుడు కూడా వాళ్ళ హక్కులకి వాళ్ళకు ఉన్న స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా అది తన నిబంధనలు మార్చుకోదు. మీకు అర్థమయ్యాయి కదా ఈ ఉదాహరణలకు సంబంధించిన రాజ్యాంగ నియమాలు, అవి ఇక్కడ రాయండి, సరేనా?